గతంలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం కొనుగోలు చేసి 24 గంటల్లోగా రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. దీపం 2 పథకం ద్వారా 99 లక్షల మంది లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ అందజేసినట్లు వెల్లడించారు. ఉత్తరాంధ్రకు భారీగా పెట్టుబడులు తెచ్చి స్థానిక యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు చెప్పారు. మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఉత్తరాంధ్ర పైన, ఇక్కడున్న వలసల పైన, ఇక్కడ మనం ప్రత్యేకంగా దృష్టి సారించి యువతకు ఉపాధి కల్పించాలనే తపన మా అందరిలో కూడా ఆయన ఇన్ఫ్యూజ్ చేసే విధంగా ప్రతి కార్యక్రమంలో కూడా చెప్తా వచ్చారు. దానికి అనుగుణంగా ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్లో కానివ్వండి, రాష్ట్రంలో మేము ప్రభుత్వం నుంచి చేపట్టే ప్రతి కార్యక్రమం కానివ్వండి, ఈ ప్రాంతంలో ఖచ్చితంగా భవిష్యత్తులో భారీ స్థాయిలో వస్తున్న పెట్టుబడులు, ఇక్కడికి వస్తున్న పరిశ్రమలతో పాటు స్కిల్ డెవలప్మెంట్ మరింత పెంచే విధంగా ఒక కార్యక్రమం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో కూడా అభివృద్ధి వెనకడు వేయకుండా ముందుకు తీసుకొస్తాం. ఈ ప్రాంతాభివృద్ధి కోసం ఇక్కడ ఒక మంచి వాతావరణం తీసుకొచ్చి ఎవరు కూడా అభివృద్ధిలో మేము పాలు పంచుకోలేకపోతున్నామనే భావన కలగకుండా తీసుకెళ్లాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది.